నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం శబ్దాలంకారాల్లో 6వది ముక్తపద గ్రస్తం గురించి తెలుసుకుందాం. దీని పేరులోనే అర్థం ఉంది. ముక్తము అంటే విడవబడినది, పద అంటే పదము, గ్రస్తము అంటే గ్రహించడం, అంటే విడవబడిన పదాన్ని తిరిగి గ్రహించడం అని దీని అర్థం. ఇప్పుడు దీని లక్షణం ఏంటో చూద్దాం. ప్రతి పాదం చివర విడిచిన పదాన్ని వదలకుండా క్రింది పాదాల్లోకి గ్రహించబడుటను ముక్తపదగ్రస్తము అంటారు. ప్రతి పాదం చివర అంటే పాదం అంటే లైన్ అని తెలుసు కదా, ప్రతి లైన్ చివరలో విడిచిన పదాన్ని, పదం ఎండ్ అవుతుంది కదా, ఆ పదాన్ని అంతటితో వదలకుండా రెండో పాదం మొదటికి తీసుకొచ్చి చెప్పడాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. అంటే ఒక లైన్లోనే కాదు, ప్రతి లైన్లో కూడా మొదటి లైన్లో చివర వదిలిన పదాన్ని రెండో పాదం మొదటికి, రెండో పాదం చివర వదిలిన పదాన్ని మూడవ పాదం మొదటికి, మూడవ పాదం చివర వదిలిపెట్టబడిన పదాన్ని నాలుగో పాదం మొదటికి, అలా పద్యం మొత్తాన్ని చివర వదిలిన దాన్ని నెక్స్ట్ లైన్లో మొదటికి తీసుకొచ్చి చెప్పబడడాన్ని ముక్తపదగ్రస్తాలంకారము అంటారు. ఇప్పుడు దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటిది, సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పూల తోట. ఇందులో ఈ పాదంలో చివరి పదం బాట, ఇదే పదాన్ని రెండవ పాదం మొదటికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది ముక్తపదగ్రస్తానికి ఉదాహరణ అవుతుంది. రెండవది, ఇది ఒక సినిమా పాటకు చెందింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. ఇందులో చివరి పదం సిరిమల్లె చెట్టు, దాన్ని రెండవ పాదం మొదటికి తీసుకురావడం జరిగింది, సిరిమల్లె చెట్టు అని. నెక్స్ట్ మూడవ ఉదాహరణ, సుదతి నూతన మదన, మదనాతురంగ పూర్ణ మణిమయ సదన, సదనామయ గజరదన, రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. దీనిలో చూడండి, మొదటి పాదం చివర మదన అనే పదం ఉంది, దీన్ని రెండవ పాదం మొదటికి తీసుకురావడం జరిగింది. రెండవ పాదం చివర సదన అనే పదం ఉంది, దీన్ని మూడవ పాదం మొదటికి తీసుకొచ్చారు, సదన అని. అలానే మూడవ పాదం చివర రదన అని ఉంది, దాన్ని నాలుగవ పాదం మొదటికి తీసుకురావడం జరిగింది, రదన అని. ఇలా గనక ఈ చివరలో వదిలిన దాన్ని రెండవ లైన్లోకి తీసుకొస్తూ చెప్పబడ్డాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. ఇది చాలా సులభంగా గుర్తించవచ్చు. జాగ్రత్తగా నేర్చుకోండి పిల్లలు. ధన్యవాదములు.